అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను బొనిగెల సాల్మన్, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్ అండ్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, స్పెక్యులేషన్ డిఫరెన్స్ చూద్దాం. నేను కొంతకాలంగా ఉద్యమంలాగా ఏం చెప్తున్నానంటే, సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ ఆర్ స్పెక్యులేషన్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈ క్రమంలో భాగంగా జెన్ జెడ్ ఎస్పెషల్లీ యూత్కి కొంత ఫినాన్షియల్ అవేర్నెస్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు చూడండి, సేవింగ్స్ ఇప్పుడు జనరల్గా ప్రజలు ఏంటంటే కొంత సంపాదిస్తారు, ఎవ్రీ మంత్ శాలరీలకు కానీ బిజినెస్లకు కానీ సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. ఈ క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ సంపాదిస్తారు, ఖర్చు తక్కువ ఉంటుంది, వాళ్ళకి డబ్బు మిగులుతుంది. ఒక రకం పీపుల్. రెండో రకం పీపుల్ ఏమిటంటే సంపాదించే మనీ కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి డబ్బు ప్రతి నెల కొంత అప్పు చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏమిటంటే ఎవరికైతే ఎక్కువ డబ్బు వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బుని బ్యాంకుల్లో కానీ సేవింగ్స్ అకౌంట్లో కానీ ఎఫ్డి కానీ లేదంటే ఎండోమెంట్ పాలసీస్ కానీ అలా సుకన్య సమృద్ధి కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అలా వీళ్ళు డిపాజిట్ చేస్తారు. అయితే బ్యాంక్స్ ఏం చేస్తాయి, వీళ్ళు చేసిన డబ్బుని అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉందో ఆ డబ్బుని ఎవరికైతే ఎక్కువ ఖర్చులు ఉంటాయో అంటే డబ్బు సరిపోదో వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటాయి. సో రెండో రకం వ్యక్తులు ఎవరంటే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. అయితే వీళ్ళు ఏం చేస్తారు, అప్పు తీసుకొని కొంతకాలం తర్వాత అసలు ప్లస్ వడ్డీ కలిపి బ్యాంకులకు కానీ లేదంటే ఇండివిజువల్గా వడ్డీలు తీసుకున్నా కానీ కడతారు. ఇక్కడ వ్యక్తులు ఏంటంటే ఈరోజు వచ్చిన డబ్బుని ఈరోజు వాడుకోకుండా కొంత నియంత్రించుకొని వీళ్ళకి అప్పు ఇవ్వటం వలన ఫ్యూచర్లో వీళ్ళు ఎక్కువ అమౌంట్ పొందుతారు. సో ఇక్కడ ఏమిటంటే సేవింగ్స్ అంటే ఏమిటంటే వచ్చిన డబ్బు మైనస్ ఎక్స్పెన్సెస్, దాన్ని సేవింగ్స్ అంటారు. అయితే మనం ఏమంటున్నామంటే ప్రజల్ని సేవింగ్స్ మాత్రమే మీరు చేసుకుంటే దీర్ఘకాలంలో మీరు ఇంకా పేదవారు అవుతారు, మధ్యతరగతి వారు ఇంకా మధ్యతరగతి వారు అవుతారు. సేవింగ్స్ మాత్రమే వద్దు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళించండి అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే సేవింగ్స్ అంటేనేమో షార్ట్ పీరియడ్లో అంటే కొద్ది కాలం. ఇప్పుడు ఎఫ్డి ఉందనుకోండి, షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఆర్డీ కూడా అంతే, షార్ట్ పీరియడ్. లేదా బ్యాంక్లో దాచుకున్నారనుకోండి, వెంటనే లిక్విడిటీ అవుతుంది సేవింగ్స్లో. కానీ ఇక్కడేంటి సేవింగ్స్లో ఏంటంటే గ్యారంటీ రిటర్న్ ఉంటుంది, అంటే వడ్డీ గ్యారంటీ ఉంటుంది, కానీ తక్కువ వస్తుంది. సో మనం ఏమంటున్నామంటే మీకు డబ్బు అవసరం షార్ట్ పీరియడ్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి అని చెప్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లంటే ఒక రిటైర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, లేదంటే కొంతకాలం ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక డ్రీమ్ హౌస్, దీర్ఘకాలం చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే లాంగ్ పీరియడ్లో సేవింగ్స్ కంటే ఎక్కువ రావాలి. మీరు ఈరోజు కొన్ని కోరికలను వాయిదా వేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల దీర్ఘకాలంలో ఈ సేవ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ మంచి జీవితం జీవించాలి, మంచి రిటర్న్ రావాలన్నది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లో ఆప్షన్స్ ఏమున్నాయంటే 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లో. ఆస్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ అసెట్స్, 2 రియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏమిటంటే స్టాక్స్, షేర్లు అంటారు. స్టాక్స్ ఆర్ షేర్స్, లేదా బాండ్స్, లేదా ఎఫ్డీలు, ఇలాంటివి ఫైనాన్షియల్ అసెట్స్. రియల్ అసెట్స్ ఏమిటంటే గోల్డ్,
రియల్ ఎస్టేట్స్ అండ్ గోల్డ్ కాకుండా ల్యాండ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇలాంటివి రియల్ ఎస్టేట్స్. అయితే ఫైనాన్షియల్ అసెట్స్‌కి, రియల్ ఎస్టేట్స్‌కి డిఫరెన్స్ ఏమిటంటే, రియల్ ఎస్టేట్స్ మీకు భౌతికంగా కనపడతాయి, ఆనందాన్నిస్తాయి. ఫైనాన్షియల్ అసెట్స్ ఏమిటంటే ఎవరికీ కనపడవు. అంటే మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఎఫ్‌డి ఉందా? ఆ స్టాక్స్ ఉన్నాయా? ఆ బాండ్స్ ఉన్నాయా? మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే లిక్విడిటీ. అంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు వెంటనే వెనక్కి తీసుకోవడానికి ఫైనాన్షియల్ అసెట్స్‌లో మీకు అనుకూలత ఉంటుంది. వేరాజ్ రియల్ ఎస్టేట్స్‌లో డిసడ్వాంటేజ్ అంటే లిక్విడిటీ ప్రాబ్లమ్. సపోజ్ మీరు ఒక ల్యాండ్ కొన్నారు. వెంటనే మీకు అవసరమైంది. అప్పుడు అప్పుడేమవుతుందంటే మీకు అవసరమైనప్పుడు వెంటనే లిక్విడిటీ అవ్వకపోయే అవకాశం ఉంది. ఒక 6 మంత్సో, ఒక 9 మంత్సో, 1 ఇయరో టైం తీసుకునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్స్‌లో. 2 అసెట్స్ ఇంపార్టెంటే ప్రజలకి. అయితే రియల్ ఎస్టేట్స్‌లో ఏమిటంటే ఇంకొకటి మనకు అవసరమైనప్పుడు మనం అక్కడ నడుస్తున్న రేటు అంటే గజానికింత లేదంటే ఈ యొక్క ఆహ్, ఆస్తి విలువ ఇంత ఉందన్నప్పుడు మనకు అవసరమైనప్పుడు డ్రాస్టికల్‌గా తక్కువకు అడిగే అవకాశం ఉంటుంది. వేరాజ్ ఫినాన్షియల్ అసెట్స్‌లో ఏమిటంటే అడ్వాంటేజ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అంటే సపోజ్ ఒక షేర్ వాల్యూ ఈరోజు సమ్ ఒక రూ. 100 ఉందనుకోండి. మీరు అమ్మాలనుకున్నప్పుడు రూ. 100కి మనం సెల్ పెడితే అయిపోతుంది. అంటే ఫినాన్షియల్ అసెట్స్‌లో మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే లిక్విడిటీ. రియల్ ఎస్టేట్స్‌లో డిసడ్వాంటేజ్ ఏమిటంటే లిక్విడిటీ. సో, ఆస్తులు 2 రకాలు. ఒకటి ఫైనాన్షియల్ అసెట్స్, 2 రియల్ ఎస్టేట్స్. అయితే ఇవి ఇన్వెస్ట్‌మెంట్సే. అంటే స్టాక్స్, క్యాపిటల్ మార్కెట్స్‌లో కంపెనీస్‌లో ఓనర్‌షిప్, బాండ్స్ ఇది ఇన్వెస్ట్‌మెంట్. దీర్ఘకాలం ఉండాలి. రెండవది ఏమిటంటే ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, తర్వాత గోల్డ్, రియల్ ఎస్టేట్స్ ఇది కూడా ఇన్వెస్ట్‌మెంట్సే. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోమని మనం ప్రజలకు చెప్తున్నాం. ఫినాన్షియల్ అసెట్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే పెద్ద మొత్తంలో మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేరాజ్ వేరాజ్ రియల్ ఎస్టేట్స్‌లో అంటే ల్యాండ్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా మీకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఇక్కడ ఫినాన్షియల్ అసెట్స్‌లో ఏంటంటే కొంచెం కొంచెం నెలకి రూ. 100, 500, రూ. 1000తో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో మీకు డీసెంట్ రిటర్న్ జనరేట్ అయ్యే అవకాశం రియల్ ఎస్టేట్స్‌లో ఉంటుంది. ఫినాన్షియల్ అసెట్స్‌లో కూడా ఉంటుంది మీకు. సో, ఇప్పుడు మనం సేవింగ్స్ వైపు మాత్రమే ఉంటే అంటే మీకొచ్చిన ఆదాయం మైనస్ ఎక్స్‌పెన్సెస్ దాన్ని సేవింగ్స్ అంటారు. అంటే తక్ గ్యారంటీ ఉండే ఇన్‌స్ట్రుమెంట్స్‌ని సేవింగ్స్ అంటారు. సేవింగ్స్ మాత్రమే మీరు తీసుకుంటే భవిష్యత్తులో ధరల పెరుగుదలను మీరు అందుకోలేరు కాబట్టి సేవింగ్స్ వద్దనే విషయాన్ని మనం ప్రజలకి ప్రమోట్ చేస్తున్నాం. షార్ట్ పీరియడ్‌లో మీకు డబ్బు అవసరం ఉంటే సేవింగ్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళాలి. లాంగ్ పీరియడ్‌లో మీరు వెల్త్ జనరేట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్‌మెంట్ వైపు చూజ్ చేసుకోండి. తర్వాత స్పెక్యులేషన్ అంటే ఏమిటంటే ట్రేడింగు దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ట్రేడింగు. అయితే ట్రేడింగ్ అంటే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏమిటంటే మీకు ఒక హేతుబద్ధత ఉండదు. అంటే ఏ స్ట్రాటజీ మీరు తీసుకుంటే డబ్బొస్తుంది అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్ కాదు. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి పోవచ్చు. స్పెక్యులేషన్‌లో మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్‌లో సెబీ ఏం చెప్తుందంటే స్పెక్యులేషన్ కూడా అంటే ట్రేడింగ్ కూడా సెబీ అండర్‌లో ఉంటుంది. అంటే మార్కెట్స్ పెరుగుతాయా? తగ్గుతాయా? ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయా? తగ్గుతాయా? లాట్స్ తీసుకొని చేయటం కావచ్చు. స్పెక్యులేషన్ కూడా సెబీ అండర్‌లోనే ఉంటుంది. కానీ హై నాలెడ్జ్ కావాలి. ఒకవేళ మీరు ఊహించిన దాన్ని రివర్స్ అయితే మీ డబ్బు మొత్తం పోయే అవకాశం ఉంది. స్పెక్యులేషన్‌లో ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటంటే లివరేజ్ పరపతి తీసుకొని ట్రేడ్ చేస్తారు. అక్కడ డబ్బు మీ చేతిలో ఉండకుండా బ్రోకర్ చేతిలో అంటే రివర్స్ అయినప్పుడు బ్రోకర్ సెల్ చేసేస్తా ఉంటారు. ఆపోజిట్ చేస్తూ ఉంటారు. సో, స్పెక్యులేషన్‌లో డబ్బు మొత్తం పోతుంది కాబట్టి స్పెక్యులేషన్‌కి ఒక సాక్ష్యం ఉండదు. అంటే ఖచ్చితంగా వస్తుంది అన్న సాక్ష్యం లేదు. ఊహ మాత్రమే స్పెక్యులేషన్. కాబట్టి మనం ప్రజల్ని ఏమంటున్నామంటే స్పెక్యులేషన్ వద్దు. ట్రేడింగ్ వద్దు. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నేను నేను యూత్‌కి జెన్‌జెడ్ పీపుల్‌కి 10-15 ఇయర్స్‌లో
ధనం సంపాదించుకోవాలంటే ఇన్వెస్ట్‌మెంట్ వైపు రండి అంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము గత 6 నెలల నుంచి, 1 ఇయర్ నుంచి యుద్ధం వల్ల గావచ్చు, ఏఐ వల్ల గావచ్చు, ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లే ఆఫ్స్ అవుతున్నాయి. వేలల్లో, లక్షల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఒక్కసారి వాళ్ళు రోడ్డు వస్తున్నప్పుడు ఇబ్బందవుతుంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఇన్వెస్ట్‌మెంట్ వైపు ఉండి ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. అసెట్స్‌లో రియల్ అసెట్స్ మంచిదే, ఫినాన్షియల్ అసెట్స్ మంచిదే. స్పెక్యులేషన్ వైపు ఉంటే టోటల్ అమౌంట్ ఎరోడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్పెక్యులేషన్ వద్దు. అలాగే సేవింగ్స్ వద్దు. ఇన్వెస్ట్‌మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్‌మెంట్ వైపు కూడా ఎలా ఉండాలంటే సెబీ అండర్ ప్రొడక్ట్స్ అయితే ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్‌లు కావచ్చు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పీఎంఎస్ కావచ్చు, ఏఐఎఫ్ కావచ్చు, గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్, ఎన్ఆర్ఎస్ గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్ కావచ్చు. మనం రెసిడెంట్ ఇండియన్స్ అయితే ఫారిన్ స్టాక్స్ ఎక్స్‌పోజర్ తీసుకోండి. గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్ కావచ్చు. అంటే మేనేజ్డ్ పోర్ట్‌ఫోలియో ద్వారా మీరొస్తే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మంచి రిటర్న్ సంపాదించుకునే అవకాశం ఉందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.